నిజంగా కొందరు డాక్టర్లను మొక్కవలసిందేనోళ్ళ. అసలు నన్ను అడిగితే డాక్టర్లు అంటే దేవుళ్ళతోని సమానము అని అంటుంటారు, అంతే కదా. వాళ్ళు ఏం చెప్తే అది, ఎట్లా చెప్తే అట్లా, ఇగో ఇట్లా ఇట్లా తలకాయ ఊపుకుంటా వినవలసిందే. అయితే కొందరు డాక్టర్లు ఉంటారు వల్ల పన్ను నొప్పి అని పోతే కన్నును తీసేస్తారు, కాలు నొప్పి అంటే కడుపుల కత్తెరలు పెడతారు. అందరి గురించి అంటలేను, ఒకరిద్దరు అసాంటి మహానుభావులు ఉంటారు. అట్లా ట్రీట్మెంట్లు నడుస్తుంటాయి మరి. కానీ ఇప్పుడు కనీ విని ఎరుగని ట్రీట్మెంటు ఒక దవాఖానలో చేసిండ్రోల్లా. అసలు ఆ డాక్టర్లు చేసిన ట్రీట్మెంట్కు దండేసి దండం పెట్టవలసిందే. అసలు ఇది ఒక వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం, సరికొత్త అధ్యాయం. ఇక ఇంకేమైనా పదాలు ఉంటే మీరే చెప్పుకోండి రోల్లా. ఈ ముచ్చట చూసినాక ఓయమ్మనే అసలు ఏమైందో పురాగా చెప్తా రాన్రిగా. అయ్యయ్యో, నిజంగా వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకైతే పాపం అనిపిస్తున్నదొల్లా. వీళ్ళ గాషారం ఏంది గట్ల కూలిపోయింది అని అనిపిస్తున్నది. అరే కాదొల్లా, ఎవరికైనా బీమార్ వస్తే వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తారు, కానీ ఈడ మాత్రం కొడుకుకు బీమార్ వస్తే తండ్రికి ఆపరేషన్ చేసిరు. అరే అవునంటేనొల్లా, గదే పరిశాన్ కొడుతున్నది నాకు. ఇక ఈయనే రాజస్థాన్ ఆయనే ఏదో బీమార్ వచ్చింది, కోటా ఉండే మెడికల్ కాలేజీకి పోయిండు. డాక్టర్ చెక్కింగ్ చేసి కడుపులో ఆపరేషన్ చేయాలి రేపో మాపో అని పంపిరట. సరే అని ఈయన వీళ్ళ నాయనను పట్టుకపోయిండు. ఆపరేషన్ థియేటర్ కాడు ఉంచిర్రు. అప్పుడే డాక్టర్ వచ్చి బీమార్ వచ్చినోని ఇడిచిపెట్టి సాయితకచ్చిన ఆయనను ఆపరేషన్ థియేటర్కు పట్టుకపోయిండు. ఫస్ట్ ఈయనకు కూడా అర్థం కాలేదట ఎందుకు పట్టుకపోతాన్రో. ఇక ఏం కాదు అని అనుకుంటా ఈ తాతకు మత్తు సూదేసి వాళ్ళకు దోచిన తీరులో ఆపరేషన్ చేసిర్రు. ఇక ఆపరేషన్ కావాల్సినోడేమో బెడ్ మీద అట్లనే వండుకోనున్నాడు. మంచిగున్న మీదనో డాక్టర్ ప్రయోగాలు చేసిర్రు. ఇక ఒక రోజు గడిపినా ఆపరేషన్ చేయకపోయే వరకల్లా ఈ కొడుకు డాక్టర్ని అడిగిండట, ఎప్పుడు సారు నా ఆపరేషను అని. అదేంది మీ నాయనకు చేసినాం కదా, మళ్ళీ ఆపరేషన్ అంటవేంది అని ఉల్టా వాళ్ళే దబాయించిరట. అయ్ బీమారేమో నాకత్తే మా నాయనకు ఆపరేషన్ ఏంది అని ఈయనకు చక్కెర వచ్చినంత పని అయింది. ఇక ఇప్పుడు ఇద్దరికిద్దరు దవాఖానలో పడ్డారు. ఇక చెప్పుర్రి డాక్టర్ల పనితనం ఎట్లున్నదో. చాలా గొప్పోళ్ళు కదా. అసలు ఒక రోగం అత్తే ఇంకో రోగానికి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళని చూసినా కానీ ఒక మనిషికి బదులు ఇంకో మనిషికి ఆపరేషన్ కూడా చేస్తారని నాకు ఇప్పుడే ఎరకైంది. అందుకే ఎందుకన్నా మంచిది పబ్లిక్ పేషెంట్లే కాదు, పేషెంట్తోని దవాఖాన పోయేటోళ్ళు కూడా జర పైలంగా ఉండాలి.